ముసుగులు తొలగిపోతున్నాయి. బంగ్లాదేశ్ని వాస్తవంగా హసీనా టైంలో చైనా తన ఆధీనంలో పెట్టుకోవాలనుకుంది. చైనా పెద్ద ఎత్తున తన పరిశ్రమలన్నీ అక్కడికి తీసుకొచ్చి కాటన్ పరిశ్రమలన్నీ అక్కడ సంపాదించుకునే కథ నడుపుకొచ్చింది. అంటే ఆ దేశంలో ఉపాధి వచ్చినట్టు, అదే సందర్భంలో ఆదాయం అక్కడ గడించడం, రెండో పక్కన కాలుష్యం అంతా సముద్రానికి వదిలేయడం, మరో పక్కన బంగ్లా ప్రభుత్వం క్రమంగా హసీనా ప్రభుత్వం చైనా చెప్పు చేతల్లోకి వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఆ టైంలో అమెరికా ఇన్వాల్వ్ అయ్యి చైనాని అక్కడ చెక్ పెట్టేందుకు తను అడుగులు వేస్తూ హసీనాకి దెబ్బ కొట్టేందుకోసం ఏకంగా దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేసింది. అయితే హసీనా దాన్ని అంగీకరించలేదు. ఈలోపు హసీనానే పారిపోయేలా చేస్తూ సోరోస్ ఈ బృందమంతా కలిసి చేయించినటువంటి ఉద్యమాల ఫలితంగా హసీనా పారిపోయి భారత్కు వచ్చేస్తే ఇప్పుడు అక్కడ అమెరికా ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి వ్యక్తే అక్కడ అధ్యక్షుడు అయ్యాడు అనడానికి సాక్ష్యం తాజాగా సాధారణంగా తాలిబాన్లతో చర్చలు జరుపుతోంది అమెరికా, జరపట్లేదు కదా. ఎవడో బచ్చాగాళ్ళని పంపించి కేవలం అప్పుడప్పుడు వాళ్ళ ఆయుధాలు తెప్పించుకోవడానికి లేకపోతే వాళ్ళ తరపున బందీలు తెప్పించుకోవడానికి మాట్లాడుతుంది, కానీ ఆర్థిక సహాయం ఏమైనా చేస్తానంటుందా? లేదు కదా. ఇప్పుడు చూస్తే మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అమెరికా సాయం చేస్తుందట. తాజాగా యుఎస్ డెలిగేషన్ ఆర్థిక వ్యాపార విభాగానికి సంబంధించినటువంటి అడ్వైజర్ సలాహుద్దీన్ అహ్మద్తో మీటింగ్ అయింది. బంగ్లాదేశ్కి డబ్బులు అడిగింది, ఇస్తానికి రెడీ అన్నటువంటిది ప్రకటించింది. తద్వారా అంటే తిరుగుబాటు ప్రభుత్వం తప్పుడుదైతే కనుక ఆపాలి కదా, అలా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తాత్కాలికంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి సహకరిస్తోంది అంటే అమెరికా ఈ కథంతా నడిపించింది అనడానికి సజీవ సాక్ష్యం ఇది.